ఎండరాని వర్షం పడని ఏమన్నా కానీ బోనం దడవాలి అంటాం మేము. వంశీయానికి నీకు పోతరాజు గడ్డ పిలిపిస్తాను. రేపైతే రిషి గారు పోతరాజు గిడ్డప్పుడు వస్తాడన్నమాట. మంచిగా అందరికి దావత్ ఇచ్చి చేస్తారు. సన్నా సన్నా వాన కురిసే వానాలు నా బోనం తడిసే. ఈసారి సందడి ఎలా ఉండబోతుంది అంటే చాలా చాలా చెప్పి నన్ను డాన్స్ చేస్తాను. పాడాలి తిన్నారు పాట అవునా నేను పతంగ ఎందుకు ఎగిరిస్తాను. హలో మాట్లాడతలేదు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని అఫీషియల్. సో గైస్ మేము బోనాలు చేస్తున్నాం అనమాట. మా శ్రీ అన్న వాళ్ళ ఇంట్లో బోనాలు చేస్తారు. బోనాలు అంటే తెలిసేదా, దేత్తది పూజమూడి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మందు చిందు అంతా ఉంటుంది అనమాట, వేరే లెవెల్. సో రేపు బోనాలు, కానీ ఈ రోజు నుంచే మా ఇంటికాడ హవా అయితే నడుస్తుంది. ఏంది అసలు ఫస్ట్ టైం బోనాలు అంటే నాకు ఏంటో తెలీదు. ఎగ్జైట్ తో ఉన్నాను, ఇప్పుడు వచ్చేప్పుడు చూడలేదు కాబట్టి నాగేశం చాలాసార్లు తీసుకెళ్ళమన్నాను కానీ తీసుకెళ్ళలేదు. ఈరోజు చూస్తామని చెప్పేసారు. మొత్తం ఇల్లు మొత్తం లైటింగ్స్, కిందనేమో పువ్వులు గివ్వులు, ఎంత హడావిడి ఉందంటే అంత హడావిడి ఉంది. ఈరోజు శ్రీ అన్న దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్ని శివాన్నని శ్రీ అన్న అదుగు అసలు ఏమేమి చేస్తుంది ఏందని తెలుసుకోది. మొత్తం లైటింగ్ అయితే వేరే లెవెల్ సెట్ చేస్తుంది. చెప్తున్నా ఫిక్స్ అయిపోది. ఈ ఇయర్ బోనాలు మా దగ్గర జరిగినట్టు ఇంకేడా జరిగింది అట్లా చేస్తారు. అన్నా ఇక మొత్తం మందు చిన్న అనుకుంటా బోనాలు స్టార్ట్ అయినాయిగా. లైటింగ్ బిల్డింగ్ మొత్తం లైటింగ్ పెట్టిస్తాడు. అసలు ఏందన్నా బోనాలు అంటే మోనీకి కూడా తెలియదు. బేసిక్గా బోనాలు అంటే మా తెలంగాణకి ఒక మంచి పెద్ద పండుగ. అంటే తెలంగాణ అంటే బోనాల పండుగ అనమాట. సో అమ్మవారికి ఆ రోజు మనం సంక్రాంతి ఎట్లా అట్లా మీకు సంక్రాంతి ఎట్లా మాకు బోనాలు అనమాట. సో ఆ రోజు మొత్తం ఇక ఎవరికొరు తగ్గడు, ఎండ రాని వర్షం పడని ఏమన్నా కానీ బోనం దడవాలి అంటాం మేము. సో అట్లా అన్నమాట. సో రేపు ఏమేముంది మనకి స్పెషల్ ఏమైనా ఉందా? మందు చిందు మేకం తెచ్చినారా? ఓ మేకుందా కింద? పొద్దున మేకం తెచ్చిన, అది కూడా చూపిద్దాంలే లాస్ట్ లా. సో మేక తెచ్చిన, సాయంత్రం డీజే సెట్ చేసిన. ఇక మందు అంటే ఇక ఏముందా అదేనా ఏంది కెమెరా మాట్లాడదు అని. సో మొత్తం అయితే ధూమ్ధామ్ చేస్తున్నాం. అందరు కాళ్ళు కడుక్కోండి, ఇల్లు కడుక్కోండి. పులదండ పోయి పులదండలు తీసుకోవాలి, యాపకములు కట్ చేయాలి. సో యాపకములు కట్ చేసి పులదండలు వచ్చి ఇవన్నీ అరేంజ్ చేయాలి. అసలు బోనాలు ఎందుకు చేసుకుంటారన్న? ఎందుకు చేస్తారంటే మాకు పండుగ తెలంగాణ పండుగ. ఈయనకు తెలియదు, అది మాత్రమే తెలుసు. బోనాలు అంటే నాకు తెలిసి అయితే అమ్మాయిని మొక్కుకోవాలి, ఆటం కోసం అంతే. మటన్ చూసుకోవాలి, 10 మందిని పిలవాలి, తినిపియాలి, తాగిపియాలి, పంపించాలి. బోటి తలకాయ కూర అంచు నా పెట్టుకుంటే 10 మందికి అన్నం పెడతాం, దాని నుంచి చూస్తాం రా. అదే అన్న శివాన్ అనుకోదు, కరెక్ట్ చెప్తాడు. సాంప్రదాయం నాకు ఎట్లా అంటే అది దివాళీ కానీ, దసరా కానీ, వినాయక చవితి కానీ, ఈ పండుగ కానీ ఏ పండుగ సరే నాకు ఫుల్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. సో అసలు బేసిక్గా మా ఇంట్లో కూడా జస్ట్ నార్మల్గా చిన్న బోనం తీసుకోవాలి, సెలవు తీసుకొని సైన్ తీసుకొచ్చిన ఉంటుంది. కానీ సార్ అట్లా కాదు, మంచిగా బ్యాండ్ పెట్టి బోనాలు తీసుకొని. లాస్ట్ ఇయర్ కూడా చేద్దాం అనుకున్నా, కాకపోతే మా రిలేటివ్స్ చనిపోయినందుకు చేయలేదు. సో ఈసారి అంతా మంచిగా ఉంది కాబట్టి దేవుని దయ వల్ల. సో అందుకే ఆటం తెచ్చినాం. రేపు పొద్దున బ్యాండ్ వస్తుంది. వంశీయానికి నీకు పోతరాజు గడ్డ పిలిపిస్తాను. నా బాడీ చూస్తే సగం వెళ్ళిపోతుంది. లడ్డానికి వంశానికి లడ్డానికి మస్తు ఉంటుంది నిజంగా. వంశానికి రేపైతే రిషి గారు పోతరాజు గిడ్డప్పుడు వస్తాడన్నమాట. సో మీరు చూడరి. అరే వంశీ ఎడిట్ చేసారా రిషి గారి పోతరాజు గిడ్డప్లా? శివాల దగ్గరికి పోయి ఇంకేమేమి ఉన్నాయి అదో ఇప్పుడు అసలు ఈ బాబు అయితే స్కిప్ అవుతుంది. ఇంట్లో ఫంక్షన్ అంటే ఎలా ఉండాలి తెలుసా? మా ఇంట్లో ఫంక్షన్ కాదు, మా అందరికి బేసిక్ గా మేమందరం ఉన్నామని చెప్పేసి సెలబ్రేట్ చేస్తున్నది. లేకపోతే కానీ రేపొద్దున చూస్తారు కదా నేను ఎట్లా సెలబ్రేట్ చేస్తాను.
నువ్వా ఏం చేస్తావు? ఇప్పుడు యాప కొమ్ములు తేవాలి పోయి చెట్టు ఎక్కువ ఫస్ట్ సరే ఎక్కువ అట్లా గుడిమల్ కబుర్ వైపు తీసుకురావాలి బంతి పూలు. మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎట్లా అన్న? అవన్నీ మాటలు వద్దానా చేసి చూపిస్తాను శివాన్ అయితే లైటింగ్ సెట్ చేస్తుండు. ఇగో మాట్లాడు శివాన, ఏందన్నా ఇదంతా మొత్తం ముచ్చట? రేపు బోనాలు ఉన్నాయి కదా, కష్టపడుతున్నాం. మీరేమో మైకులు పట్టుకొచ్చి నాకు హెల్ప్ చేయకుండా మీరేమో వీడియోలు కొట్టేస్తారు. చెప్పాలి కదా, తమ్ముళ్ళు ఉన్నదే చెప్తారు చెప్పకముందే. ఈ తమ్ముళ్ళు చేయరు కదా అన్న. చెప్పకముందే వీడియో ఆలోచన ఎట్లా వస్తుందో చెప్పకముందే మాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తే మాకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటది. మా శ్రీయన్ పొద్దుగా లేచి కష్టపడుతున్నాం. సరే డీజే మాట్లాడుతా, అంతలో మాట్లాడు. గట్లా చూడండి అలా వెళ్ళిపోతే స్కిప్ అయిపోతుంది. ప్రమోషన్ వచ్చింది మనకి, ప్రమోషన్ కాలం డీజే కాదు అది. అన్న అసలు బోనాలు అంటే ఏంటన్నా? అసలు ఇప్పుడు వచ్చి డే సీజన్ చెప్తున్నా, వైజాగ్ లో ఇటుకస్ తెలంగాణ కోసం ఉంటదేమో కానీ మా ఇంటి సైడ్ అటికస్ అయితే ఏముండవు. జస్ట్ సంక్రాంతి పెద్ద పండుగ చేస్తాము, ముక్కు పండుగ ఏవో ఉంటాయి అంతేగాని తప్ప ఇట్లా బోనాలు అంటే హైదరాబాద్ మొత్తం హడావిడి అంటే బోనాలు అంటారు. అదే బోనాలు అంటే అసలు ఏంటన్నా? తెలియకుండానే బోనాలు వీడియో కొడుతున్నాను. అందుకు తెలుసుకుందాం అని కొడుతున్నా. యాక్చువల్ గా తెలుసు బోనాలు ఎందుకు చేస్తారు, పందాలు ఊర్లందరూ మంచిగా ఉండాలని, దేవునికి మంచిగా ఆట కోసి మంచిగా అందరికి దావత్ ఇచ్చి చేస్తారు. సన్నా సన్నా వాన కురిసే వానాలు నా బోనం తడిసే. అందరు బాగుండాలని అట్లా. అందుకే తెలంగాణ మంచిగా వర్షాలు ఎక్కువ పడి పొలాలు మంచిగా నీకు ఇంత ఫుడ్కి పెడుతుంది. అంటే కిరాణా షాప్లో బియ్యం తెచ్చుకుంటాం, ఎడికెళ్ళి వస్తున్నాయి. అట్లా మన తెలంగాణ పోరాదు. అంటే అలా మొక్కుతే అంటే ఇంటి వారసత్వం బట్టి అలా వస్తుంది, లేకపోతే ఎవరైనా మొక్కచ్చు? ఎవరైనా చేయొచ్చు దాన్ని. ఎవరైనా నీకు ప్రేమ ఉంటే నువ్వు కూడా చేసుకో. చెయ్యి తీద్దామా ఇలా? ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక నేను చేస్తా. కాదు పోతురాజు ఎవరు? వంశీ అంటగా. ఏపిద్దాం, ఎవరికి ఏపిద్దాం? వంశానికి అంట కదా, ప్లాన్ చేద్దామా? వంశానికి ఏపిద్దామని. వంశాన్ లడ్డు అన్న. లడ్డు సెట్ అవుతుంది. నిషాన్ అన్నాడు శ్రీయన్ అయితే. అరే రావు ఇంకా కిరాక్ సెట్ అవుతారు కానీ మనోడు బిజీ ఉంటాడు. గైస్ మా అన్నకి మస్తు కష్టపడిపోతున్నాడు లైటింగ్ సెట్. మా శ్రీయన్ అలా చూస్తున్నాడు. అంతే గైస్, ఎప్పుడైనా మనమే కష్టపడాలి, మన ఇల్లు కాబట్టి. మన ఇంటికి ఇంకోటి వచ్చేట్లు చేస్తారు, చేయలేడు కదా. ఇగో వీళ్ళు చేయమని చెప్పండి, వీళ్ళు ఎందుకున్నారు? మన మనోలే కదా. యాక్చువల్గా గైస్ స్టిల్ నేనేం నాకు ఈ మధ్య 2 days నుంచి నేను అసలు ఖాళీ లేను. వీడియోస్ లో బిజీగా ఉన్నా. ఏదో ఇన్స్టాగ్రామ్ లో కొంచెం బిజీగా ఉన్నా. నేను బిజీ అవుతున్నాను. సో కొంచెం బిజీగా ఉన్నా, అందుకే అన్న అట్లా అంటాను. వంశాడు పోతురా చేసుకుంటాడు లేదు అదుదంతది. వంశీ అమ్మ లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటున్నా నువ్వు పని చేయడం చూసేది. అవే సెంటిమెంట్ తో కూర్చోదా కాదు కానీ పోతురా వేషం వేసుకుంటావా? మన ఇంట్లో పండగ కాబట్టి. అట్లా తెలియదు మనకి. ఇప్పుడు అది ఆచారాలు మనకు కులాలు అట్లాంటి ఏమైనా ఉంటాయేమో, అది మనకు తెలియదు. అట్లా తెలియకుండా దేవుడిది కాబట్టి దేవుడి గురించి అప్పుడు తప్పుగా అది వేసుకోవడం కరెక్ట్ కదా, మనకు తెలియదు. అట్లా తప్పు చేయొద్దు కదా. సో అందుకే ఒకవేళ నాకు తెలిసేది పోతురాజు మస్తు మంది వేసుకుంటారు. ఓన్లీ వారసత్వం వాళ్ళకి ఏముంటే ఏమో అవన్నీ మనకు తెలియదు. ఈ కులమని వేసుకో అట్లాంటి ఏమైనా ఉంటే మాకు తెలియదు. మరి ఇప్పుడు ఏదో జస్ట్ పోయిన బోనాలలో డాన్స్ ఇష్టమా, తిన్నా తాగినా. అయితే రేపు ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. పర్లేదు వేసుకోవచ్చు అంటే వేసుకుంటారు ఎట్లా ఈరోజు రిలీజ్ అవుతుంది వీడియో. సరే, నెక్స్ట్ వీడియోలో మన పోతురాజు గట్టేసుకొని వస్తాడు వంశీ అని ఛానల్. గైస్ ఎంత ఇంట్రెస్టింగ్ వీడియో ఏమో వీడు నార్మల్ గా పోతురాజు పక్కన చిన్న పోతురాజు ఉంటారు అట్లా ఎవరు ఆడ కరెక్ట్ ఎలా ఉంటుంది పోతురాజు చేసుకుంటే పోతురాజు కాదు కానీ నార్మల్ గా ఇప్పుడు ఇట్లా డప్పు కొట్టుకొని ఆడుకుంటారు కదా ఊళ్ళో అతనికి భయం అయితే వాళ్ళని చూసి ఇట్లా కొట్టుకుంటారు. అది బట్టల మీద కూడా కొట్టుకోవచ్చు. పక్కన ఇంకొక ఆవిడ డబ్బులు కొట్టారు. నిన్న చాలా పెద్ద పండక్కి పోయినాం కానీ చాలా ఓప్స్ పెట్టుకొని పోయినా. నోటి దాకా అందింది. ఏ అర్థం కాక మూసుకొని వచ్చేసిన. పాప కష్టపడి వీడియోలు కూడా ఆఫ్ కింద అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి. సరే కానీ రేపు ఏం వేసుకుంటున్నావు? రేపు బోనాలు కదా, రేపు చీరలు కడుతున్నావా, లంగవాణిలు వేసుకుంటున్నావా? ఇది ఎదు చూడు ఎలా అవుతుందో చెప్తే వీళ్ళు చూసారు, వీళ్ళు పంచాయతీ మొత్తం ఇట్లానే ఉంటది. సో ఏంది మళ్ళీ అడగ నాకు వినిపించలేదు. రేపు అసలు ఏం డ్రెస్లు వేస్తున్నారు, అసలు బోనాలు అంటే నేను అదే నువ్వు తెలంగాణ అమ్మాయి కదా, నీకు తెలుస్తుంది కదా బోనాలు అంటే. మేము
అన్ని కదా తెలంగాణ తమిళ్ తెలుగు అన్ని అన్నావు కదా, కర్ణాటక. మా సైడ్ 3 మిక్స్ అయి ఉంటాయి. ఏమేమిటి? తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక. వాటర్ థమ్స్ అప్ అంట గైస్. వాటర్, మాజా మాజా. రేపు చిట్టి థమ్స్ అప్ ఎక్కువ తాగుతుంది, వాటర్ ఎక్కువ తాగుతుంది. నైన్ అయితే 7 థమ్స్ అప్ ఎక్కువ తాగుతుంది. థమ్స్ అప్ ఎక్కువ తాగుతుంది ఆయన. నువ్వు కూడా ఆగుతావు, ఏమడుగుతున్నావు అది చెప్పు. చెప్పు బోనాలు అంటే అసలు ఏంటి? బోనాలు తెలియదు అంటే కదా, మీరే చెప్పాలి, పెద్దవాళ్ళు కదా. హైదరాబాద్ లో బోనాలు నేను కూడా ఇప్పటి వరకు చూడలే, కానీ శ్రీ వాళ్ళ ఇంటికి బోనాలకి ఒకసారి వచ్చిన. ఊగినట్టుంది అందుకే. నీ ఇంట్లో చూడండి అబద్ధం. మా ఇంటి సైడ్ మాట్లాడు. సో హైదరాబాద్ లో బోనాలు నేను ఇప్పటి వరకు చూడలేదు, రీల్లో చూసినంత వరకే క్రౌడ్ అవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి నేను వంశన్న బోనాలకు వచ్చినాం, అప్పుడు అంతా అది అనిపించలేదు. కానీ ఈసారి సందడి ఎలా ఉండబోతుంది అంటే చాలా 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 డాన్స్ చేస్తుంది, జిమ్ 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 నేను చెప్పి నన్ను డాన్స్ చేస్తాను. అల్లే బిందాసు ఆట ఏ పాడాలి తిన్నారు పాట పిల్ల. రేపు డౌట్ పెడుతున్నాడు. నేను చెప్పాను డీజే ఉంటే నేను డాన్స్ చేస్తాను అని చెప్పినావు. చెప్పిన. ఈ ఫ్లోర్ దాటి కింద కూడా పోను నేను. వంశీ లేడు కదా, నాకు బాధ వేస్తుంది. అయ్యో వంశల్ని ఎందుకని ఇట్లా ఆయన నొప్పి సెల్పని పోయి వచ్చి కానీ కిందికి వస్తా, కిందకి వస్తావా? వస్తా. ఆ స్కూటీ అట్లా చూడబుద్ధి అవుతుంది నాకు. ఓకే 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 ఓకే. మా గైస్ చిట్టికి ఒక రూట్ అంటే బాగా ఇష్టం. ఇట్లా పట్టుకో, నా జడ ఊకేసిపోతుంది. చెప్పు చిట్టి, నీకు బోనాల గురించి ఏం తెలుసు? నేను చెప్పలేదు, ఇంకా అయిపోలే, ఆగు. సో చూడలేదు కాబట్టి రేపు చాలా నిజంగానే ఎప్పుడు లేని వింతంతా ఇక్కడే జరగబోతుంది. అండ్ శ్రీప్రభ చెప్పిండు వాళ్ళు ఎప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు బోనాలు 12కి అయిపోయింది, ఈసారి 8 o'clock రెడీ అవ్వమని అని చెప్పిండు. చిన్న చూపు, ప్రతిదీ మేము వింటున్నాం కదా. తెచ్చుకోండి ఇప్పుడు. అయ్యో సో చిన్న నీకు పోతుందా అట్లాంటివి కాదు బట్టలు. అవునా, అవేంటో తెలియదు, చూడ్డానికి ఇక్కడ ఆగిన ఎత్తుతే బాగుంటది అమ్మవారికి. చిట్టికి నాకు తెలియదు కాబట్టి. సో రేపు మేము శారీలు కట్టుకోమని శ్రీప్రభ చెప్పిండు, అందరికి ఇప్పుడు శారీలు ఇప్పిస్తున్నాడు అనమాట. హాఫ్ సారీలు కూడా ఇప్పిస్తాం. షాపింగ్ వెళ్తున్నాం గైస్. షాపింగ్ మీద నైని ఛానల్ ఏంటంటే క్యాన్సల్. షాపింగ్ ఓకేనా? ఎందుకు? షాపింగ్ మాకు అన్ని షాపింగ్ కావాలా? డీజే కూడా కావాలి. డీజేనే కావాలి. నాకు కూడా డీజే కావాలి. ఎవరి ఫోన్ లో వాళ్ళు పెట్టుకొని ఎగురుతాం. వంశీగాడు లడ్డు ముగ్గురు పోతున్నారు. అవునా, నేను పతంగ ఎందుకు ఎగిరిస్తాను? ఎర్ర ఎర్రగా జలాగులేసిండు అలాగేమో దొడ్డు గజగాటిండు. మంచి జోష్లో ఉన్నాడు శ్రీ అన్న. మేము జోష్ రేపు ఉంటాం గైస్. ఇంకా సెట్ చేస్తున్నాం. సో గైస్ నాకైతే బోనాలు అంటే తెలీదు, నేను చూడడానికి ఎక్స్పెషల్లీ ఉన్నా, ఎందుకంటే వీళ్ళు బోనాలు అంటారు, గ్రాండ్ అంటారు. అది నేను రీల్స్ లో చూసినా కానీ లైవ్ లో చూడలే. సో ఇప్పుడు శ్రీవాళ్ళు చేస్తున్నారు కాబట్టి దగ్గరుండి చూసి రేపు నేను మా అత్తమ్మ పెట్టిన చీర కట్టుకుంటాం, ఆస్వాదిస్తాం. నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు గైస్. మౌని ఒకసారి కట్టుతాం మేము ముందు. నాన్న బోనాలు కదా రేపు. అవును, అదే అసలు బోనాలు అంటే ఏంటని తెలిసి అడగ. బోనాలు అంటే ఏంటిదంటే అదేంటిది, తినేదా, చాక్లెటా, మైక్ అది, మైక్ 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 మాట్లాడేదా? మేము ఇట్లా పట్టుకునే పెద్ద పెద్ద అండి మా దగ్గర, ఇప్పుడు చిన్నగా ఉంది. ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఫాలో అవుతావు కదా. అచ్చా, ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? మాట్లాడండి. మాట్లాడాలా? హలో, మాట్లాడతలేదు. అక్కడ వినిపిస్తుంది. అంకుల్ అసలు బోనాలు అంటే ఏంటి? బోనాలు అంటే అమ్మవారికి తీసుకొని పోయి అమ్మవారికి బోనం ఎత్తుకొని తయారు చేసి వండుకొని పులావ్ అన్నం వండి దేవుని దగ్గర అమ్మవారికి పెట్టేసి మనం ఏటని కోసుకొచ్చుకొని, ఏటన్ అయితే ఏటని, కూర అయితే కూర, మటన్ అయితే మటన్, ఏది ఎవరికి ఏది మనం ఏం కోస్తున్నాం ఈరోజు? మనం రేపు మనం ఏటని కోస్తున్నాం.
చుక్క ముక్క ముక్కలు ముక్కలు అక్కడ ఉంది కదా కింద చూడలేదా? చూడలేదు ఇంకా. ఇక కనపడుతుంది చూడు ఇక్కడ అయితే కనిపిస్తే చూపిస్తా కెమెరాలో. కెమెరాలో చూపెట్టుదని. అంకుల్ నాకు డౌట్, అది అంటే ఇంటి వలుపు అమ్మవార్లు ఉంటారు కదా, అలాగా మోస్తారా లేకపోతే ఏ అమ్మవారినైనా మోసుకోవచ్చా? అమ్మవారు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మైసమ్మ ఉంటది, ఎల్లమ్మ, ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి పేరు మీద వాళ్ళ కోసం బోనం అంటే బోనం అమ్మవారికి పెడతారు. అది అంతే. అది ఇంకా దాన్ని అది ఎవరైనా చేసుకోవచ్చు కదా, మన ఇష్టం. అది ఎవరైనా చేసుకోవచ్చు అంతే. హిందువులన్నీ ఎవరైనా చేస్తారు అమ్మవారు. మరి రేపు ఏం లేదు అమ్మాయిలు కానీ అంటే బట్టలు గిట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం లేదు. దసరాకి ఒకటే మాట. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా. దసరా ఉంటాయి అంటే ఇంకా ఆడపిల్లలు బట్టలు కొంటారు ఇంట్లో ఆడపిల్లలు. ఆడపిల్లలకు బట్టలు కొనిచ్చేసిన ఆల్రౌండ్ అయిపోయింది. మరి నాకు కొనలేదు మీరు. మీకు కొనియాలంటే మీరు అడగలే కదా. అయితే నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీరు వస్తున్నావు అని చెప్పలేక మీరు. శ్రీ అని చెప్పడం డ్రామా. మరి నాకు శ్రీ అని ఏం చెప్పిండు, మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు, ఇంత ఇది చేయాలన్నాడు. ఓకే, మేము ఫ్రెండ్స్ కాదు, మేము ఇంటి ఆడపిల్లలు. అప్పుడు అది ఇంటి ఆడపిల్లలు రాఖీలు కడతప్పుడు అప్పుడు బట్టలు పెడతారు. అయితే రాఖీకి పట్టాలి పక్క, రాఖీకి పెట్టాలి బట్టలు పెడతారు. సరే గైస్, ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ ఏదో వంటలు వండుతుంది. ఏమమ్మా వచ్చినాము, అసలు ఏంటి బోనాల గురించి అసలు ఇప్పుడే పిండి వంటలు వండేస్తుంది అమ్మ. ఎందుకు లేదు నాతోటి? నేనేం చేసినా? వెళ్ళిపోతాను, తన పని ఉండదు. మా ఇల్లు నచ్చలేకపోతున్నావు కదా. మీ ఇల్లు నచ్చలేక కాదు, నీకు తెలుసు. అది పోతున్నావు కదా. నిన్ను వదిలేసి ఎక్కడికి పోను, రోజు నీ దగ్గరికి వచ్చి ఉంటా. వస్తా, పక్కా వస్తా, నీ దగ్గరే ఉంటా. నేను ఏడికి పోను, అర్థమవుతుందా? ఏడికి పోతా చెప్పు. బోనాలు కదా, ఆడపిల్ల బట్టలు కొనలేదేమి? ఆడపిల్లలక షాపింగ్ నిజంగా షాపింగ్ తీసుకుపోతావా? పక్కా. శివాని అక్క, సారీ కృష్ణవేణి అక్క. హలో, అంతే. నిన్న ఒక రోజు పోయి వచ్చినందుకు ఇక అక్కడ బగ్గాలే పడుతుంది. లేదక్క, పడుతుంది నీకు. లేదు లేదు, ఏమక్క ఇంకా రాలేదు. అవును, ఇక నువ్వే మీరు నిన్న వచ్చిరండి చెప్పినావా నాకేమన్నా? ఎక్కడికక్క? అవును, అక్కడికి వచ్చి వీడియో కొట్టుకొని వచ్చేసినాము. ఇంక అట్లనే ఉంటది. ఇక నువ్వు రాలేదేమి ఇక్కడికి? మీరే కొట్టుకోండి, నాకు ఎందుకు కొట్టిస్తారులే. నువ్వు వస్తే వీడియోలు నువ్వు నాటకాలు ఆడక అవసరంగా. మొన్న పిలిచిన వచ్చినావా? ఇంతసేపు అయినా పిలిచి వచ్చినావా? ఎప్పుడు వస్తున్నాక అని? ఎప్పుడక్క? లాస్ట్ టైం వచ్చినప్పుడు. అవును, ఆ రోజు వీడియో కానీ పిల్లలు నువ్వు కిందకి రాయా అన్నావు. అంతే, నువ్వు రా, వీడియో కొట్టపో చూడు. మనం వద్దు అంతే. నా వరకు వచ్చేసరికి ఏడొస్తావు నువ్వు. అక్క, నాకు మీ తర్వాత ఎవరైనా సరే ఫిక్స్ అయిపో. డైలాగ్ వేసినవుతి. మీ తర్వాత నాకు ఎవరైనా, నాకు గుండెకాయ అక్క. అవునులే. మరి అందుకే నువ్వు రావాలి. ఏంటి రావట్లేదా? రేపు బోనాలు కదా పండగ. రావట్లే, అలిగిన. ఎందుకు? అయ్యా, అక్క అలిగిందంట. ఎందుకు అలిగేవక్క? ఊరికేనే చెల్లెలు వినట్లేరు అని. సరే, వింటాం వచ్చాక. మన మమ్మీని అడిగి అక్క ఏమన్నా ఉంటే పని చేయొచ్చు కదా వచ్చి. అవునక్క, చెయ్యరు. అమ్మా నీకు ఏం పని చేయాలి చెప్పు, అన్ని చేసి పెడతా. పిండి వంటలు ఉండాలి నేను కూడా నీలాగా. ఫస్ట్ పోయి బాల్కనీ అంతా కడిగేసి మెట్లు ఇట్లా అన్ని కడిగేసిన. మీ బాల్కనీ కడిగేసి ఇల్లు నీట్ గా పెట్టి. మరి డీజే గీజే అన్ని ఉంటాయంట, ఏంటి సంగతి? అది మీకు తెలవాలి. అంటే ఆడపిల్లలకి ఏముంటాయి? తిని వంటలు, బోనాలు ఉంటుంది, బోనం వేసుకునేది ఉంటుంది అంతే. ఇంకేం ఇంత పని చేసుకోవాలి. అంటే ఆడపిల్ల నిజం చెప్తున్నా, అబ్బాయిలకే బెటర్. అబ్బాయిలకి అయితే కూర్చుంటారు, చిక్కలు మొక్కలు ఏవో అంటే, ఆడపిల్లకైతే ఓన్లీ ఇంట్లో బోసాలు తోముకోవడమే అంటే చెప్తుంది. ఎంత ఈజీ చెప్పిందామో. రేపు మా అమ్మ మా అక్కలు సూపర్ తయారవుతారు గైస్. సూపర్ అంటే హిట్ అయిపోద్ది. రేపు వీడియో అయితే శ్రీయన్న ఛానల్లో పడుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చేటట్టు లైక్, షేర్, సపోర్ట్ నాగమోని అఫీషియల్.